హాయ్ ఫ్రెండ్స్. సో FA1 మార్క్స్ ఎంటర్ చేసేకి ముందు మనము కొంచెం ప్రాసెస్ అనేది మనము ముగించుకోవాలన్నమాట. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ అసెస్మెంట్ తీసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ తీసుకోవాలి. ఈ స్టూడెంట్ అసెస్మెంట్లో మనం చూసినామరా అంటే సో సబ్జెక్ట్ టీచింగ్ మ్యాపింగ్ అని ఉంది. ఈ ఫస్ట్ సబ్జెక్ట్ టీచింగ్ మ్యాపింగ్ తీసుకోవాలి. మనకు మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం మనకి ఇక్కడ షో అవుతుంది. క్లాసెస్ తీసుకోవాలి. ఈ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంగ్లీష్ మీడియంలో మనం చూసినామంటే ఫస్ట్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, తెలుగు తీసుకున్నాం. అదే ఇంగ్లీష్ మీడియం అయ్యి ఫస్ట్ లాంగ్వేజ్ ఒకవేళ ఉర్దూ తీసుకుంటే ఉర్దూ తీసుకోవాలి, మ్యాథమెటిక్స్ తీసుకోవాలి, ఇంగ్లీష్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగానే సో మనము థర్డ్ క్లాస్ కావచ్చు, ఫోర్త్ క్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము క్లాసెస్ సబ్జెక్ట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ తీసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వస్తుంది. అదే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో థర్డ్ లాంగ్వేజ్ కామన్ ఇంగ్లీష్. ఓకే. సో అన్ని సబ్జెక్ట్ తీసుకొని మెయిన్ సబ్జెక్టులు తీసుకొని సబ్మిట్ చేసేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత సో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఇక్కడ మనకు వచ్చింది చూడండి, థర్డ్ ఆప్షన్. సో దీన్ని స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ మ్యాపింగ్ ఇక్కడ మనం చేయాలి. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు ఉంది. సో తెలుగు తీసుకోవాలి. ఒకవేళ ఉర్దూ ఉందనుకోండి ఉర్దూ తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ తెలుగు ఉంటే తెలుగు తీసుకోవాలి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మాత్రమే చూడండి ఫస్ట్ హ్యాండ్. ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క క్లాస్లోన మనం ఏం చేయాలంటే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ని ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సో అదేవిధంగా థర్డ్ క్లాస్ చూడండి. థర్డ్ క్లాస్ కూడా తెలుగు, ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ ఇక్కడ నాట్ అప్లికేబుల్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ లేదు కాబట్టి, హిందీ ఉండదు కాబట్టి అక్కడ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఫోర్త్ క్లాస్ చూడండి. తెలుగు, ఇంగ్లీష్ నాట్ అప్లికేబుల్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్. అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్ చూడండి. తెలుగు, ఇంగ్లీష్ నాట్ అప్లికేబుల్, మ్యాథమెటిక్స్. ఒకవేళ ఉర్దూ అంటే ఇక్కడ ఉర్దూ వచ్చేస్తుంది అంతే. ఉర్దూ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీకి మనము వెళ్తామన్నమాట. స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలో వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాం. సో ఏ క్లాస్ అయితే మనం తీసుకుంటామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ స్టూడెంట్స్ చూడండి వస్తుంది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసి మ్యాథమెటిక్స్ తీసుకుంటాం, అటెండెన్స్ తీసుకుంటాం, లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటాం, టూల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క చైల్డ్కి ప్రతి ఒక్క క్లాస్లోన మనము ఈ లీప్ యాప్లో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.